ప్రభువునందు ప్రియమైన సహోదరి సహోదరులారా, అది 1980వ సంవత్సరము. ఒక హాస్పిటల్ దేవాలయంలో, హాస్పిటల్ చర్చ్లో, చాపెల్లో ఆర్చ్ బిషప్ ఆస్కార్ రొమేరో దివ్య పూజాబలిని సమర్పిస్తున్నారు. అకస్మాత్తుగా తుపాకీ కాల్పులు. పూజ చేస్తున్నటువంటి ఆస్కార్ రొమేరో ఆర్చ్ బిషప్ గారు నేల కొరిగారు. ఉత్తర అమెరికాలో ఎల్ సాల్వడోర్ అనేటువంటి ప్రాంతంలో జరిగిన ఉదంతం ఇది. భూస్వాములు పేదలను దోచుకుంటున్నారు, వారిని రాచి రంపాన పెడుతున్నారు. భూస్వాముల యొక్క స్వార్థం కోసము నిరుపేదల ఇళ్లను, వారి యొక్క శ్రమను దోచుకుంటూ ఉన్నారు. మానవ హక్కులను హరించారు. కాబట్టి ఆ ప్రాంతంలో సత్య సువార్త ప్రకటన అంటే నీతి కోసం నిలబడడం, న్యాయం కోసం ఎదురొడ్డడం, ప్రజల తరపున ప్రజల కోసం పోరాడడం, అదే సువార్త, అక్కడ అవసరమైన సువార్త. ఆర్చ్ బిషప్ గారు ఆ సువార్తను తన రక్తము దారబోసి అక్కడ సువార్తను ప్రకటించారు. వారు ఈ మధ్య పునీతునిగా ప్రకటించబడ్డారు. ఆ బిషప్ గారు సమాధి కోసం, సమాధి కార్యక్రమంలో కొన్ని వందల వేల మంది ప్రజలు హాజరైనప్పుడు మరలా తుపాకీ కాల్పు, సుమారు 30 మంది చనిపోయారు. ప్రియా సహోదరులారా, సువార్త ప్రకటన, సువార్తీకరణ, లేకపోతే వేద వ్యాపకం, ద మిషన్, ఇది శ్రీ సభ యొక్క ప్రాథమిక బాధ్యత. ఈరోజు మనం మిషన్ సండేని జరుపుకుంటున్నాం. వేద వ్యాపక ఆదివారం, లేకపోతే శ్రీ సభ యొక్క ప్రేషిత ధర్మం. మన సంఘాన్ని ఆర్సిఎం అని అంటారు. ఆర్సిఎం అంటే రోమన్ క్యాథలిక్ మిషన్. ఈ పేరులోనే మిషన్ అంటే ఈ ప్రేషిత కార్యం అనేటువంటి బాధ్యత ఆ పేరులోనే ఇమిడి ఉంది. ఈ మిషన్ అన్న మాటకి అర్థం ఏమిటి? మీథెరే అనేటువంటి లతీను పదం నుంచి ఈ మిషన్ అనే మాట వచ్చింది. మీథెరే అంటే పంపించడం, మిషన్ అంటే పంపించడం, ఒక దౌత్య కార్యం, ఒక ప్రత్యేకమైనటువంటి ఉద్దేశంతో ఒక సందేశాన్ని అందించడం కోసము, ఒక కార్యము నెరవేరడం కోసము పంపబడడం. దీన్నే మిషన్ అంటూ ఉంటారు. మరి యేసు ప్రభు దైవరాజ్య స్థాపన అనేటువంటి మిషన్, ఎస్టాబ్లిషింగ్ ద కింగ్డమ్ ఆఫ్ గాడ్, దేవుని రాజ్యాన్ని స్థాపించడం కోసము యేసు ప్రభువు బ్రతికుంటుండగానే తన శిష్యులని ఇద్దరిద్దరు చొప్పున 70 మంది శిష్యులను పంపించడం, ఇద్దరిద్దరు చొప్పున పంపించడం, పల్లె పట్టులకు వెళ్ళి, ప్రతి గ్రామానికి వెళ్ళి దేవుని రాజ్యము సమీపించింది, రక్షణ వెలుగు చాలా సమీపంలో ఉంది అని ఆ దేవుని యొక్క రక్షణ సందేశాన్ని అందించడం కోసము యేసు ప్రభు ఇద్దరిద్దరు చొప్పున పంపించడం, వారు వెళ్ళడం, కొన్ని రోజులు అక్కడ ఉండడం, సువార్తను ప్రకటించడం. యేసు ఇచ్చినటువంటి ఆ శక్తితో అక్కడ ఉన్నటువంటి వారిని బాగు చేయడం, స్వస్థపరచడం, వారు పెట్టింది తినడం, వారితో ఉండడం, వారిని ఆశీర్వదించడం. తిరిగి వచ్చిన తరువాత వారి యొక్క సువార్త సేవ యొక్క రిపోర్ట్ ఇచ్చేవారు. యేసు దాన్ని విశ్లేషించడం,
వారిని ఆశీర్వదించడం, వారిని మెచ్చుకోవడం. ఇదిగో సైతానుడు మిమ్మల్ని కబళించడానికి చూస్తున్నాడు, మీరు మురిసిపోవద్దు, ఉబ్బిపోవద్దు, తబ్బిబ్బైపోవద్దు. మీరు ఆత్మశక్తితో నింపబడాలి, ధైర్యంగా ముందుకు వెళ్ళాలి. ప్రియ సహోదరులారా, యేసు ప్రభు తండ్రి దగ్గరికి ఆరోహణమయ్యక ముందు తన శిష్యులందరినీ పిలిచి ఇచ్చినటువంటి గొప్ప ఆజ్ఞ, సువార్త ఆజ్ఞ. అదే ఈనాటి సువార్త పఠనం. మీరు ప్రపంచమందంతటా తిరిగి సకల జాతి జనులకు సువార్తను బోధింపుడు. విశ్వసించి జ్ఞానస్నానం పొందువారు రక్షింపబడును, విశ్వసింపని వారు దండన విధింపబడు. మీరు వెళ్ళండి, గో అండ్ ప్రీచ్ ద గుడ్ న్యూస్ టు ద హోల్ వరల్డ్. మీరు వెళ్ళండి, సకల జాతి జనులకు, ప్రపంచంలో ఉన్నటువంటి సకల జాతి జనులకు సువార్తను బోధించండి అని ఒక బాధ్యతను అప్పజెప్పాడు ప్రభు క్రీస్తు. ఆ బాధ్యతను నెరవేర్చడం కోసం అపోస్తలులు ప్రపంచ నలుమూలలా వెళ్ళారు, అక్కడ సువార్త సేవ చేశారు. ప్రాణాలు కూడా ఆ సువార్తను అందించడంలో ప్రాణాలు కూడా ప్రాణపానంగా పెట్టారు. మరి భారతదేశానికి పునీత థామస్ వారు వచ్చారు, మనందరికీ తెలుసు. సువార్త అంటే ఏంటి? సువార్త, మంచి వార్త, గుడ్ న్యూస్. ఏంటి సువార్త? మనకు శుభవార్త ఏంటి? మన ఇంట్లో ఏదో ఒక పాప పుట్టింది అనగానే ఎంతో ఆనందం, సంతోషం ఆ కుటుంబానికి. మరి భర్త వాళ్ళ భార్యను నుదుటి మీద ముద్దు పెట్టుకొని, ఇదిగో నాకు మంచి పాపను ఇచ్చావు, సంతోషిస్తాడు. తర్వాత మా అమ్మ, తాతయ్య, మా ఇంట్లో పాప పుట్టింది, లేకపోతే బాబు పుట్టాడు, ఆనందం, సంతోషం. వారు ఆ సంతోషాన్ని వారితో ఉంచుకోలేరు. ఏం చేస్తారు? ఫోన్ చేస్తారు వెంటనే. ఇదిగో ఫ్రెండ్స్ ఫోన్ చేస్తారు, నువ్వు తాతం అయ్యావురా, లేకపోతే నువ్వు నాన్నమైపోయావు, ఇలా చెప్పడం, వాళ్ళు సంతోషించడం, ఆనందించడం, దేవుని కృతజ్ఞత తెలియచేయడం. మంచి వార్తను మనం దాచుకోలేము. నీకు ఫస్ట్ క్లాస్ వచ్చింది, మంచి ర్యాంక్ వచ్చింది, నాకు ర్యాంక్ వచ్చింది అని అలా ఉండిపోతావా? వెంటనే అందరికి చెప్పేయాలి, నా సంతోషంలో పాలు పంచుకోండి, నేను సాధించిన విజయం ఇది శుభవార్త. అందరికి అందిస్తాం, మనలో దాచుకోలేం. ఈ శుభవార్త ఏమిటి? ప్రపంచానికి దేవుడిచ్చిన శుభవార్త ఏమిటి? యోహాను సువార్త 6వ అధ్యాయము 16వ వచనం. అందరికీ తెలిసినటువంటి వాక్యం ఏమిటది? దేవుడు లోకమును ఎంతో ప్రేమించి తన ఏకైక కుమారుణ్ణి ప్రసాదించాడు. అతనిని విశ్వసించు ప్రతివాడు నాశనము చెందక నిత్య జీవము పొందును. దేవుడు తన కుమారుని పంపించింది లోకాన్ని ఖండించడానికి కాదు, రక్షించడం కోసం. లోక రక్షణ కోసము దేవుడు మనల్ని ఎంతగానో ప్రేమించి తన కుమారుణ్ణే త్యాగం చేశాడు. అతనిని నమ్మిన వారు ఎవరూ కూడా నాశనము చెందరు, రక్షణ పొందుతారు. ఇదే సువార్త, శుభవార్త. యేసు మన కోసం సిలువలో మరణించాడు, మరణాన్ని జయించాడు. మనకు పాప క్షమాపణ, నిత్య జీవము, మోక్ష భాగ్యం. కాబట్టి రండి, యేసు సాధించినటువంటి ఈ మహిమలో భాగస్థులు కండి, రండి అని అందరినీ ఆహ్వానించడమే ఈ సువార్తీకరణ, లేకపోతే ప్రేషిత కార్యం. అపోస్తలులు మనం చూస్తాం, అపోస్తలులు పెంతుకోస్తు రోజున వారు పొందినటువంటి ఆత్మశక్తి, అంతవరకు కూడా తలుపులు మూసుకొని భయపడుతూ జంకుతూ ప్రాణభయంతో ఉన్నటువంటి ఆ శిష్యులు, ఆ అపోస్తలులు పెంతుకోస్తు రోజున ఆత్మ దిగి వచ్చినప్పుడు ధైర్యంగా కొన్ని వందల వేల మంది ముందు, ఇదిగో యేసే రక్షకుడు. పేతురు చెప్తున్నాడు, మీరంతా కూడా నరహంతకులు, జీవదాతను పొట్టన పెట్టుకున్నారు మీరు. ధైర్యంతో
ఆ ప్రభువే రక్షకుడు అని బహిరంగంగా ధైర్యంగా చెప్పగలిగారంటే వారి యొక్క సువార్తీకరణకు, వారి ప్రేషిత కార్యానికి ఆలంబన ఆ యొక్క శక్తి పరిశుద్ధాత్మ శక్తి. మనం చూస్తాం, అద్భుతాలు జరుగుతున్నాయి. పేతురు అద్భుతం చేశాడు, కుంటివాడికి స్వస్థత వచ్చింది. అనేక అద్భుతాలు జరుగుతున్నాయి. ఈ పెద్దలు, ప్రధాన అర్చకులు, అధికారులు ఇది జరగకుండా ఆపేద్దాం అనుకున్నారు, అడ్డుకట్ట వేద్దాం అనుకున్నారు. శిష్యుల్ని పిలిపించారు, అపోస్తులను పిలిపించారు. ఇదిగో, ఏనాడు మీరు యేసు పేరిట బోధించకూడదు, ఏ కార్యాలు చేయకూడదన్నారు. అరెస్ట్ చేశారు. అయితే చూడండి ఏమంటున్నారు వాళ్ళు. బోధించడం, సువార్తను అందించడం దేవుడు మాకిచ్చినటువంటి ఒక బాధ్యత. నీ ఎవరి మాట వినాలి? మనుషుల మాట వినాలా, దేవుని మాటను వినాలా అని చెప్తూ, మేము కనినది వినినది, మేము చూసింది విన్నది మేము చెప్పకుండా ఉండలేము. వి కాంట్ బట్ స్పీక్ అబౌట్ జీసస్, ద గివర్ ఆఫ్ లైఫ్, ద గివర్ ఆఫ్ సాల్వేషన్. జీవమిచ్చే ఆ ప్రభువు గురించి, రక్షణనిచ్చే ఆ ప్రభువు గురించి మేము చెప్పకుండా ఉండలేము. చూడండి వారి ధైర్యం. మరి ఈ ధైర్యంతో ప్రపంచ నలుమూలల ఆ శిష్యులు, అపోస్తలులు క్రీస్తుని యొక్క సత్య సందేశాన్ని, సువార్త సందేశాన్ని అందించారు. మరి ఇదే విషయం గురించి రెండవ వాటికన్ కౌన్సిల్ మహాసభలో ఉన్నటువంటి అనేకమైన డాక్యుమెంట్స్, ఎన్సిక్లికల్స్, విశ్వలేఖలు డాక్యుమెంట్స్ ఈ సువార్తీకరణ గురించి చెప్తున్న 2 డాక్యుమెంట్స్ గురించి మనం చూద్దాం. మొదటిది ఆద్ జెంతిస్ దివినితూస్. ఆద్ జెంతిస్ దివినితూస్ అంటే లోకరక్షా ఉద్యమం, శ్రీసభ బాధ్యత, శ్రీసభ ధర్మం. అంటే ప్రపంచానికి క్రీస్తు సందేశం అందించడం అన్నటువంటిది లోక రక్షణార్థము, దేవుని రక్షణ ప్రణాళిక ప్రజలందరికీ తెలియచేయడము శ్రీసభ ప్రాథమిక బాధ్యత. ఈనాటి మొదటి పట్టణంలో మనం చూస్తున్నాం. యెషయా గ్రంథము 56వ అధ్యాయము 7వ వచనంలో, నా ఆలయము సమస్త జనులకు ప్రార్థనాలయం అనబడును. నా బిడ్డలందరూ కూడా నా ఆలయానికి రావాలి, నా సన్నిధికి రావాలి, రక్షణ పొందాలి, నిత్య జీవాన్ని ఆస్వాదించాలి, రుచి చూడాలి. ఈ దేవుని యొక్క ప్రణాళిక. అందరూ రక్షించబడాలన్నటువంటిది దేవుని ప్రణాళిక. ఇక రెండవది నోస్ట్రా ఐతాతే అంటే డిక్లరేషన్ ఆన్ ద రిలేషన్ ఆఫ్ ద చర్చ్ టు ద నాన్ క్రిస్టియన్ రిలీజియన్స్. అన్య మతాలతో అనుబంధం. చూడండి, మన చుట్టూ ఉన్నటువంటి వారు అందరూ క్రైస్తవులు కాదు. మన మంచి స్నేహితులు హిందువులు ఉన్నారు, ముస్లింలు ఉన్నారు, ఇతర సంఘాలకు చెందినటువంటి వారు ఉన్నారు. కాబట్టి క్రైస్తవులుగా, శ్రీసభగా క్రైస్తవులుగా మనము ఇతర విశ్వాసులతో సన్నిహిత బంధం, అనుబంధం కలిగి ఉండాలి. లోకంతో సంబంధం లేకుండా మేము వేరేగా ఉంటామంటే కుదరదు. శ్రీసభ యొక్క బాధ్యత ఏమిటంటే అందరితో స్నేహంగా ఉండాలి అని చెబుతూ ఒక ముఖ్యమైనటువంటి మాట అక్కడ మనం గమనిస్తున్నాం. ద క్యాథలిక్ చర్చ్ రిజెక్ట్స్ నథింగ్ ఆఫ్ వాట్ ఈస్ ట్రూ అండ్ హోలీ ఇన్ దీస్ రిలీజన్స్. సత్య శ్రీసభ ఈ ఇతర మతాల్లో ఉన్నటువంటి వాట్ ఈస్ హోలీ అండ్ ట్రూ, సత్యము, పవిత్రమైనటువంటి విషయాలు, పవిత్రత, యేసు ప్రభు యొక్క సువార్త విలువలను వాటిలో వారు పాటిస్తున్నట్లయితే అది ఏది కూడా తృణీకరించదు. ఇతర మతాల్లో ఉన్నటువంటి విశ్వాసుల మంచిని శ్రీసభ తృణీకరించదు, నిరాకరించదు, దాన్ని అంగీకరిస్తుంది. సత్యము దేవుడే సత్యము. ఆ సత్యము అన్ని చోట్ల ఉంటుంది. ఆ సత్యాన్ని మనము నిరాకరించకూడదు అని చెప్తూ, సరేనండి అయితే మిగతా
అన్ని విశ్వాసాల్లోనూ కూడా సత్యం ఉంది కదండి, ఇంకా మనం క్రీస్తు గురించి ఎందుకు చెప్పాలండి, మనం చేయవలసిన పని చెప్తుంది శ్రీసభ. నీవు మాత్రం నీ పనిని ఆపొద్దు. యేసే జీవము, మార్గము, సత్యము, అది నీవు ఆస్వాదించావు, అనుభవిస్తున్నావు, ఇతరులకు చెప్పవలసిన బాధ్యత నీది, అది మరచిపోవద్దు. ప్రియ సహోదరి సహోదరులారా, ఇక్కడ 2 విషయాలు, ముఖ్యమైన విషయాలు. మిషన్, మినిస్ట్రీ. మిషన్ అంటే ప్రేషిత కార్యం. ఇది ఎవరికి? క్రీస్తుని తెలుసుకోనటువంటి వారికి, అన్యులకు, బయట వారికి అందించవలసిన సువార్త. మినిస్ట్రీ ఈజ్ ఫర్ ద ఇన్సైడర్స్. క్రీస్తు యందు విశ్వాసమును పొంది జ్ఞానస్నానం పొందినటువంటి వారికి చేయవలసిన పరిచర్య. మిషన్ ప్రేషిత కార్యము, మినిస్ట్రీ పరిచర్య. సప్త సంస్కారాలు అందించడం, వారి విశ్వాసాన్ని బలపరచడం, ఇవన్నీ కూడా మినిస్ట్రీ అంటారు. ఈ 2 కూడా శ్రీసభ యొక్క బాధ్యతలు. మిషన్, మినిస్ట్రీ 2 కూడా శ్రీసభ యొక్క బాధ్యతలు. నేను ఎప్పుడు కూడా మరిచిపోకూడదు. మరి ఏ విధంగా ఈ బాధ్యతను మనం నెరవేర్చాలి? ప్రసంగించడం ద్వారా, మాటల ద్వారా, రెండవది జీవితం ద్వారా. ఈ సువార్త ప్రకటన అన్నటువంటిది 2 రకాలుగా జరగాలి. మాటల ద్వారా, ప్రసంగాల ద్వారా, సువార్తను అందించడం ద్వారా. రెండవది జీవించి, సువార్తను జీవించడం, సువార్తను ప్రకటించడం, సువార్తను జీవించడం. మరి సువార్త ప్రకటన శ్రీసభగా మనకు సంఘం యొక్క బాధ్యత. 1 పేతురు 2వ అధ్యాయము 9వ వచనము. అక్కడ పేతురు సంఘం యొక్క బాధ్యతను గురించి అక్కడ గుర్తు చేస్తున్నాడు. ఏమంటున్నాడు? మీరు ఎన్నుకొనబడిన జాతి, రాచరికపు గురుకులము, పవిత్రమైన జనము, దేవుని సొంత ప్రజ. మీరందరూ కూడా దేవుని యొక్క అద్భుత కార్యాలను ప్రకటించడానికి, ప్రపంచానికి ప్రకటించడానికి దేవుడి చేత ఎన్నుకొనబడినటువంటి వారు మీరు. ఏమిటి అతను చేసినటువంటిది? ఆయనే మిమ్ము చీకటి నుండి అద్భుతమైన వెలుగులోనికి నడిపించుకొని వచ్చాడు. చీకటి నుండి వెలుగులోకి ఒకప్పుడు మీరు దైవ ప్రజలు కారు, కానీ ఇప్పుడు దేవుని ప్రజలు, దైవ కృపను ఎరిగిన వారు. ఆ కృపను మీరు రుచి చూశారు, అనుభవించారు మీ జీవితాల్లో. కాబట్టి మీరు చెప్పండి, తెలియచేయండి. ఇది సంఘం యొక్క బాధ్యత. ఇది చెప్పడం, ఇతరులకు చెప్పడం. రెండవది ఒంటరిగా, వ్యక్తిగతంగా. 1 కొరింథీయులు 2వ అధ్యాయము 9వ వచనంలో, 9వ అధ్యాయము 16వ వచనంలో పునీత పౌలుడు చెప్తున్నాడు, సువార్తను ప్రకటించకపోతే అయ్యో నాకు అనర్థం, నాకు అనర్థం. సువార్తను నేను అనుభవిస్తున్నాను, తెలుసుకున్నాను, నేను మౌనంగా ఉండలేను, అందరికీ చెప్పాలి. ఏమిటి? విట్నెసింగ్, సాక్షిగా నిలబడడం. వారితో వీరితో ఇదిగో నేను యేసుని తెలుసుకున్నాను, యేసు రక్షకుని నేను తెలుసుకున్నాను, నేను ఎన్నెన్నో మేలులు పొందాను, నాకు మనశ్శాంతి ఉంది, ఇక్కడ నా పాపాలకు క్షమాపణ ఉంది, ఎన్నెన్నో ఆశీర్వాదాలు నేను పొందాను, రుచి చూచాను, అనుభవించాను. మీరు రండి, మీకు కూడా ఆ దీవెనలు ఆ ప్రభువు ఇస్తాడు. ఇదే సువార్తికరణ, ఇదే సాక్ష్యం చెప్పడం అంటే. ఆ ప్రభువు యొక్క మంచితనానికి నేనే సాక్షి, ఆ ప్రభువు యొక్క ప్రేమకు, ఆశీర్వాదాలకు, ఆ ప్రభు యొక్క క్షమకు నేనే సాక్షిని. నన్ను చూడండి, మీరు రండి, మీరు కూడా ఆ ప్రభు దీవెనలు పొందుతారు. ఇదే సువార్తికరణ, సాక్ష్యం చెప్పడం. మరి ఈ విధంగా మనము ఈ సువార్తీకరణకు దోహదపడాలి, సంఘంగా, వ్యక్తిగతంగా. ముఖ్యంగా ఈ సువార్తీకరణ, ఈ ఉద్యమంలో, ప్రేషిత ఉద్యమంలో మనం చేయవలసిన పనులు 2.
ప్రార్థన చేయాలి. ఈరోజు యేసుప్రభు గురించి తెలియజేసినటువంటి గురువులు, మరి సువార్థికులు, మఠవాసులు హింసకు గురవుతున్నారు, అవమానాలకు గురవుతున్నారు. ఫాదర్ స్టానీ ఎస్జే గురువు ఈ మధ్య అరెస్ట్ చేయబడ్డారు. కారణం, ఈ గిరిజన ప్రజల యొక్క హక్కుల కోసం పోరాడినందుకు. అతని మీద లేనిపోని ఏవేవో మావోయిస్టులు ఇతరులతో ఉన్నటువంటి సంబంధాలు ఏవో ఉన్నాయని కొన్ని అతని మీద నేరారోపణ చేసి అతన్ని జైల్లో పెట్టారు. ఫాదర్ గారిని 83 సంవత్సరాల ఫాదర్. అతను చెప్తున్నాడు, నా ప్రాణానికి ఏమవుతుందని నాకేం భయం లేదు. ఈరోజు నాకు జరిగింది, రేపు మీకు జరుగుతుంది. కానీ నిలబడండి, నీతికి నిలబడండి, సత్యానికి నిలబడండి, పేద ప్రజల కోసం నిలబడండి. అదే క్రీస్తు చేసిన పని. స్టాండ్ అని పెద్ద ఉద్యమంగా భారతదేశం అంతా కూడా ఇక ఉద్యమంలో ఉన్నారు. నీతి కోసం నిలబడండి, ప్రాణం పోయినా పర్వాలేదు, యేసు అదే చేశాడు అంటారు ఫాదర్ గారు ఎంతో ధైర్యంగా. కాబట్టి మనం ఈరోజు చేయవలసిన పని ప్రార్థన. గురువుల కోసం, మఠవాసుల కోసం, సువార్థికుల కోసం ప్రార్థన చేయాలి. రెండవది, ఈ సువార్థీకరణ ముందుకు సాగాలి అంటే ఫార్మేషన్, గురువుల యొక్క శిక్షణ, మఠవాసుల యొక్క శిక్షణ. అలాగే మరి ఎన్నెన్నో చర్చిలు కడుతూ ఉన్నారు. మరి సువార్తకు ముఖ్యంగా బైబిల్ ఆ ప్రింటింగ్ కానీ అది అందరికీ అందాలంటే ఎంతో డబ్బు అవసరం. మరి సువార్థీకరణ కార్యక్రమాలకి ఎంతెంతో ఆర్థికమైనటువంటి సహకారం అవసరం. అది కూడా మనం ఈరోజు అందిస్తూ ఉన్నాము. ప్రార్థన, ఇదిగో సహకారం. ఎంత ఇచ్చాను సువార్థీకరణకి? ఎంతో ఇవ్వనవసరం లేదు, నీ స్తోమతకు మించి ఇవ్వనవసరం లేదు. ఆ పేద విధవరాలు 2 పైసలే ఇచ్చింది, 2 కాసులు ఇచ్చింది. కానీ దేవునికి ప్రియమైన అర్పణ వీళ్ళందరికంటే ఈ పేద విధవరాలు గొప్పగా ఇచ్చింది. యేసు మెచ్చుకున్నాడు. చిరునవ్వుతో సాయం చేసేవారిని, దానం చేసేవారిని దేవుడు ప్రేమిస్తాడు. అవసరమైన దానికంటే ఎక్కువగా పొంగి పొరలేలాగా నిన్ను దీవించి ఆశీర్వదిస్తాడు. నీ పాత్రలు పొంగి పొరులుతాయి. మరి ఈరోజు మనము ఈ సువార్త సేవకై మనము సహాయం చేయాలి, ప్రార్థన చేయాలి. చాలామంది అనుకుంటూ ఉంటారు, ఈ పని ఆ ఫాదర్ల సిస్టర్లేనండి, మాకేం సంబంధం లేదండి. పొరపాటు. ఇందా చెప్పినట్లుగా ప్రతి జ్ఞానస్థానం పొందిన ప్రతి వ్యక్తి యొక్క బాధ్యత ఇది మర్చిపోకూడదు. మరికొంతమంది కొంచెం ఎక్స్ట్రీమ్గా వెళ్ళిపోతారు. ఏమిటది? అందరినీ వెంటనే వాళ్ళ జ్ఞానస్థానం ఇప్పించేయాలి, వాళ్ళందరినీ వాళ్ళ మతం మార్చేలాగా చేసేయాలి, వాళ్ళ మతం మార్చేయాలి. మత విశ్వాసాన్ని మార్చే పని మనది కాదు, పవిత్రాత్మది. చెప్పడం వరకు మన బాధ్యత. మన జీవితం చెప్పాలి, మన జీవితమే ఒక సువార్తగా మారాలి. యేసు సువార్త విలువలు నేను ప్రేమిస్తూ ఉన్నాను, సహాయం చేస్తున్నాను కష్టంలో ఉన్నటువంటి వారికి, నేను క్షమించగలుగుతున్నాను, యేసులాగా నీతికి నిలబడగలుగుతున్నాను. కాబట్టి నా జీవితమే సువార్త. అంతేగాని నేను వెంటనే ఎంతమంది జ్ఞానస్థానం ఇచ్చాను, ఎంతమందిని మతం మార్చేశాను. మతము మార్చి అనేటువంటి విశ్వాసం మార్చేది మన పని కాదు, పరిశుద్ధాత్మ పని. ఆ పరిశుద్ధాత్మ దేవుడు మనం చెప్పినటువంటి మాటను విన్నటువంటి వారి హృదయములో రహస్యంగా తన యొక్క ప్రేరణను కల్పిస్తాడు, స్ఫూర్తినిస్తాడు. తన చీకటి జీవితాన్ని చూసి దానికి దూరంగా ఉండడానికి, వెలుగులోనికి రావడానికి పరిశుద్ధాత్మ దేవుడే వారిని ప్రేరణ కలిగిస్తాడు. ప్రభువే రక్షకుడని వారు అంగీకరించడానికి ఆ పరిశుద్ధాత్మ దేవుడే వారిని ప్రేరణ కలిగిస్తాడు. కాబట్టి మత మార్పిడి అన్నది మన పని కాదు, పరిశుద్ధాత్మ పని. ప్రియమైన సహోదరులారా, మన పని క్రీస్తుని విలువలను జీవించడం, అందించడం. ప్రతి ఒక్కరూ కూడా ఒక మిషనరీగా నేను పొందినటువంటి మేలును నేను అందరికీ తెలియజేస్తాను. యేసే రక్షకుడు. నా మాటల్లో,
నా జీవితంలో యేసే రక్షకుడు అని ప్రకటించడమే నా బాధ్యత. ప్రార్థన చేసుకుందాం. కృపగల సర్వేశ్వర, కరుణగల తండ్రి, అందరూ రక్షించబడాలి, అందరూ నా బిడ్డలే. నేను సృష్టించిన ఏ ప్రాణి, ఏ వ్యక్తి నాశనం చెందకూడదు. ఇది నీ ప్రేమ ప్రణాళిక, సార్వత్రిక ప్రణాళిక. నీ కుమారుణ్ణే ఆ రక్షణ వెలుగును మాకు అందించడం కోసము సిలువలో సమర్పించడానికి నువ్వు వెనుదీయలేదు. దేవానికి వందనాలు, స్తోత్రాలు. మేము అందుకున్న రక్షణ వెలుగును అందరికీ అందచేయడానికి మాకు శక్తిని, పరిశుద్ధాత్మ బలాన్ని ప్రసాదించండి. ఈ స్వార్థీకరణ ఉద్యమంలో దేవా, నీవు నీ కుమారుడైన క్రీస్తు మాకు ఇచ్చిన ప్రమాణము, వాగ్దానము, లోకాంత్యము వరకు సర్వదా నేను మీతోనే ఉంటాను, మీకు తోడుగా ఉంటానని చెప్పిన మాటలను విశ్వసిస్తున్నాము. మమ్మల్ని దీవించండి, శ్రీసభను నడిపించండి. నీ యొక్క ప్రేమను అందించే అనుగ్రహాన్ని, శక్తిని, మంచి మనస్సును అందరికీ దయచేయండి. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము తండ్రి.